అంటే ఇప్పుడు పైసలు ఇవ్వవా? అలా అన్నానా? అయితే ఇస్తావా? నేను చెప్పానా? ఒక 300 ఈ బుజ్జి దబ్బునా. హలో స్లో, ఏంటా కంగారు? మరి తాగక 2 రోజులయ్యింది, నోరంతా దూప దూప అవుతుంది. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు, మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే బాగుడు అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. అబ్బే అనుకో. అవును, దగ్గరెచ్చిపోతున్నావు. మాలాంటి వంటూ పెట్టుకుంటే పబ్లిసిటీ వస్తుందనా? పబ్లిసిటీనా? నాకా? నీలాంటి వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తారు. నేనేం చేసినా పబ్లిసిటీనే. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. ఏంటి మన పాల కేంద్రం దగ్గర సుజాత పక్కన నిలబడ్డావు? దానికి నీకేమైనా లింక్ ఉందా? నయ్యం పాలు పిండేటప్పుడు గేట్ దగ్గర నుంచున్నావు, దానికి నాకేమైనా లింక్ ఉందా అని అడగల. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ. నేను లక్షల్లో ఒక్కడిని, 1,00,000 మందికి ఒక్కడిని. మీ ఆశయం? ప్రజల్ని సేఫ్ గా ఉంచడానికి బార్డర్ లో ఇండియన్ ఆర్మీ, ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి. కొండ గణేష్ అంటే నీకు కంట్రోల్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్ కదండి, తెలియదు. తెలియకపోతేనే నన్ను ఇంత కంట్రోల్లో పెట్టావంటే, తెలిస్తే గోతంలో కట్టేసి కుట్టేస్తదేమో. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడుంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ? నేను నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. అసలు ఎలా మోస్తున్నావు ఇంత అందాన్ని? ఆహా, అసలు నాకు నీలో నచ్చింది ఏంటో తెలుసా? నా మాటలని మాత్రం అనుకో. ఎందుకు? ఎందుకంటే ఆ మాటలకి కారణం నీ అందమే కదా. అబ్బో బాబోయ్, యు నో వాట్, ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటావేమో. మాస్